ఈ అందరికీ ఈరోజు మేము ఇన్స్టాలో ఒకటి వీడియో చూసాను, సోఫాలు ఎలా క్లీనింగ్ చేయాలన్నది. అది నేను ఇప్పుడు ట్రై చేసి చూస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన 4 పదార్థాలు. క్లాత్ సోఫాస్, క్లాత్ అనమాట. మామూలుగా ఇవి రెగ్జిన్స్ కాదు, ఇవి ఫస్ట్ రెగ్జినే. కొన్ని అనివార్య కారణం వల్ల చినిగిపోయి క్లాత్ వేయించుకున్నాం మేము. ఇప్పుడు దానికి కావాల్సిన క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను. ఇదండి కావాల్సిన పదార్థాలు. ఒక బేషన్లో కొన్ని నీళ్ళు, దాంతోపాటు ఒక మూత కొంచెం కంఫర్ట్, ఎస్, అండ్ కొంచెం సర్ఫ్. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది, కాకపోతే ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టేంత టైం ఓపిక లేదు. కొంచెం సర్ఫ్ వేసుకొని దీన్ని బాగా కలుపుకొని ఈ తుడిచిన తర్వాత వీళ్ళ సోఫాలకి ఇంత మురికిందా అని మాత్రం తిట్టుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ సోఫాలకు ఉంటుంది. మాకు రోడ్డుకు ఉంది ఇల్లు, అందులో బొచ్చడి దుమ్ము వస్తుంది. బాల్కనీ ఓపెన్ పెడతాం కాబట్టి దీన్ని ఇలా మొత్తం సర్ఫ్ అంతా కరిగేంత వరకు పెట్టుకొని ఒక క్లాత్ తీసుకొని తడుపుకుందాం. ఎస్, ఇలా ఒక క్లాత్ మంచిగా తడుపుకోండి. తడిపి దీన్ని పిండి అండ్ మెయిన్ పదార్థం ఏంటి అని అంటే డిష్ మూత. ఇప్పుడు దీన్ని చూడదాం. ఎస్, ఇదండి, దాన్ని ఒకసారి గట్టిగా పిండేసి ఇలా డిష్ మూతకి ఇలా పెట్టి సింగిల్ లేయర్ ఇలా పెట్టుకొని టైట్గా మీరు ఎలాస్టిక్ లాగా టైట్గా ఇలా పట్టుకొని క్లీన్ చేయాలి. అది ఇప్పుడు నేను చూపిస్తానండి. గిన్నెలో తోమాలి సోఫాని. నైస్, మన పైన పెయింటింగ్ వేసుకోవచ్చు, మీరు ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు మంచిగా. సో ఇదండి, ఇలాగా ఐరన్ చేసినట్టు తుడవాలన్నమాట. దీన్ని మంచి వాసన కూడా వస్తుంది. ఇలా నీట్గా తుడుచుకోవాలి. ఈ క్లాత్ సోఫాస్ కనిపించవు కానీ కొంచెం డస్ట్ ఎక్కువనే పట్టిద్ది. మా అమ్మ కష్టపడుతుంది. సో చూద్దాము ఎలా వచ్చిందని, ఐ మీన్ మురికి ఎలా వచ్చిందని. సో ఇదండి, ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా మురికి ఉంటుందో. ఇదండి, కనబడకుండా ఉంటుంది మురికి అన్నది, కంపల్సరీ ఉంటుంది. ఇంత చిన్న అనుకోకండి, అందరికి ఉంటుంది. క్లీన్ చేసుకునే దాన్ని బట్టి. ఈ సోఫాలకి కాటన్ కాబట్టి డస్ట్ పట్టింది. అప్పుడప్పుడు ఇలా సర్ఫ్ని ఇలా పెట్టి తుడుచుకున్నారనుకో, వ్యాక్యూమ్ క్లీనర్ కూడా అవసరం లేదు, నీట్గా ఉంటాయి. ఈ సోఫాలు కూడా మంచి వాటిలాగా స్మెల్ వస్తాయి, కంఫర్టేషన్ కాబట్టి మంచి స్మెల్ వస్తాయి. సో ఇదనమాట ఈరోజు సోఫా క్లీనింగ్ టిప్ అనమాట. మాది ఉగాది క్లీనింగ్లో సోఫా క్లీనింగ్ టిప్. ఏముంది ఉగాది క్లీనింగ్లో సోఫా క్లీనింగ్ టిప్. అదే వైట్ అయితే మీకు ఇంకా మంచిగా కనబడేది, ఈ పింక్ కాబట్టి మీకు అంత కనబడతలేదు. మీరు క్లాత్ ఎంత టైట్గా హోల్డ్ చేస్తారో అంత బాగా ఏమంటారు తుడవచ్చు అన్నమాట. లైవ్ ఎగ్జాంపుల్, ఇందులో అబద్ధం ఆడేది ఏమి ఉండదు, దాచిపెట్టేది ఏమి ఉండదు, ఏం రాయాలి మంత్రం లేదు, ఏమీ లేదు. క్లీనింగ్ మాత్రం సూపర్గా అవుతుంది. జస్ట్ ఇంత కంఫర్ట్, ఇంత సర్ఫ్ అంతే. వేలు ఖర్చు అవసరం లేదు. చిటికెడు బట్టలే కాదు, మంచిగా సోఫాలు కూడా వాష్ అవుతాయి అన్నమాట. ఈ గిన్నె ఉండాలి, ఈ గిన్నె కాదు ఇలాంటి డిష్ మూత. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట ఈరోజు మా వీడియో ఉగాది క్లీనింగ్లో ఇది ఒక వీడియో. ఎస్, ఇంకా క్లీనింగ్ వీడియోలు ముందు వస్తాయి. సో హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే ట్రై చేయండి, కంపల్సరీ అని కాదు, ట్రై చేయండి. మీకు అది మంచిగా అనిపిస్తే అదే కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ.